బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ జగిత్యాల పట్టణంలోని 31వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేసే అంశంలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అది తోపులాటకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రంగంలోకి దిగారు పోలీసులు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే 31వ వార్డులో కూడా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య తోపులాట చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గొడవంతా సద్దుమరిగిందా? అసలు ఎందుకు తోపులాట గల కారణాలేంటి? కొద్దిసేపటి క్రితము ఇటు జగిత్యాల లోపల కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే 31వ వార్డు లోపల పోలింగ్ కేంద్రం వద్ద ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాట విరిగి వాగ్వాదానికి దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఇరు పార్టీలకు చెందినటువంటి నేతల మధ్యలో పోటీ ఉండడంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు ఎంఐఎం పార్టీ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకోవడంతో వారు రెండు పార్టీలకు అనుకూలంగా వారు ఇద్దరు కూడా ఇటు కొద్దిసేపు వాళ్ళు ఇటు ఏదైతే నినాదాలు చేయడంతో అయితే అక్కడ పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కొద్దిసేపు అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి ఆ విధంగా పోటీగా ఇటు నినాదాలు చేసేటువంటి సమయం లోపల ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నాయకుల మధ్య అయితే కొద్దిసేపు వాగ్వాదానికి దారి తీయడంతో అయితే ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మున్సిపల్ ఎన్నికలు వేళ ఇక్కడ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇంకా ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సుల్తానాబాద్ లో ఇటు ఏకంగా పోలింగ్ కేంద్రం వద్దనే ఓటర్లకు డబ్బులు పంచుతున్నటువంటి వీడియోలు కూడా ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పోలింగ్ ప్రారంభమై దాదాపుగా 3 గంటల సమయం అవుతున్నా కానీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అయితే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు తమకు ఓటు వేయాలని చెప్పి అయితే అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల లోపల అయితే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడంతో అయితే గొడవ సద్దిమన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. శ్రీనివాస్, అయితే ఆ ప్రాంతం అంతా కూడా ముందస్తుగా పోలీసులు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో ఎందుకంటే మనం చూస్తున్నాము పోలింగ్ స్టార్ట్ అయిన అనంతరం కూడా ఎక్కడెక్కడ డబ్బులు పంచుతూ కూడా పట్టుబడుతున్నారు. సో ఇప్పుడేంటి సిచ్యువేషన్? మొత్తం అంతా కూడా సద్దుమణిగిందా? సో ఇంకా పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ కేంద్రాల వద్ద వాస్తవానికి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రం నుంచి దాదాపుగా 100 మీటర్ల దూరం లోపల ఎలాంటి వ్యక్తులు కూడా అక్కడ పార్టీలకు చెందినటువంటి వారు ఎవరు రావద్దు అని చెప్పి నిబంధనలు కూడా ఉంటాయి. అంటే 100 మీటర్ల దూరం లోపల ఇటు పార్టీకి అనుకూలంగా ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉన్నారో తమకు అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం జగిత్యాల లోపల 31వ వార్డు లోపల ఇటు బీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం పెద్ద నాయకులు ఒకటేసారిగా అక్కడికి చేరుకోవడంతో వారు ఒకరొకరు ఎదురు పడడంతో ఎవరి పార్టీకి అనుకూలంగా వారు నినాదాలు చేసుకోవడంతో అయితే కొద్దిసేపు ఇటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడ నినాదాలు శుద్ధిమించడంతో ఇటు తోపులాటకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని అక్కడ చేరుకొని వెంటనే వారందరినీ కూడా చెదరగొట్టడంతో అయితే గొడవ సద్దుమణిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల లోపల ఓటర్లను తమకు ప్రసన్నం చేసుకోవడానికి అయితే అక్కడక్కడ ఏకంగా పోలింగ్ కేంద్రాల వద్దనే డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో జగిత్యాలలోని 31వ వార్డులో అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య నినాదాలతో ఒకరిపై ఒకరు తోపులాట చేసుకున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని వారందరినీ కూడా చెదరగొట్టారని చెప్పాలి. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా అక్కడ పోలింగ్ కొనసాగుతుంది.